చేప బేస్త వాళ్ళని మనం కొంతమందిని గుజరాత్ కోస్ట్లో పాకిస్తానీ నేవీ వాళ్ళు దాన్ని కిడ్నాప్ చేసి అంటే అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మనం చేసి వాళ్ళని విడిపించుకొని తీసుకొచ్చాం. మనం గతంలో అలా ఉండేది కాదు. ప్రతిసారి వాళ్ళ మత్స్యకారులు మనం అరెస్ట్ చేయడం, మన మత్స్యకారులను వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతుండేవి. కానీ మన ఇంటెలిజెన్స్ అద్భుతంగా పెరిగింది. అలాగే మనకు అక్కడి నుంచి వస్తున్నటువంటి షిప్స్లో ఎటువంటి మెటీరియల్ వస్తుందో మనకు ముందస్తుగా తెలుస్తుంది. ముద్రా పోర్ట్లో మనం వాళ్ళ డిఫెన్స్ మెటీరియల్, న్యూక్లియర్ మెటీరియల్ కావచ్చు, చైనా నుంచి వస్తున్నటువంటి కొన్ని సస్పెక్టెడ్ మెటీరియల్, ఇవన్నీ ఎలా మనం పట్టుకోగలుగుతున్నాం. మన ఇంటెలిజెన్స్ గణనీయంగా పెరిగింది. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఒక కాస్ట్లీ గుణపాఠంగా మనం భావించాలి. రమారమి 200 మంది సుమారు దగ్గర చనిపోయిన తర్వాత మనం ఈ టఫ్ లెసన్స్ మనం నేర్చుకున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి కన్నా టెర్రరిస్ట్ అటాక్ అంటూ మళ్ళీ ఎవరైనా ప్లాన్ చేస్తే దాని రెస్పాన్స్ మన దగ్గర నుంచి త్వరితగతిన ఉండే దిశగా మనం శక్తి పెంచుకున్నాం.